వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈస్ రమ్యాస్ వ్లాగ్. నేను మీ రమ్య. ఈ రోజు ఈ వీడియోలో నేనేం చూపించబోతున్నానంటే చికెన్ కర్రీ అనేది ఏ విధంగా తయారు చేసుకోవాలో నేను ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. అంతకన్నా ముందు ఇంగ్రీడియంట్స్ ఏంటనేది ఇప్పుడు చూసేద్దాం రండి. చికెను, ఇంకా 5 ఉల్లిపాయలు అయితే తీసుకున్నానండి. ఇంకా ఏంటంటే 2 పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. నేను కారం అయితే వేసుకుంటాను కదండి, అందుకని చెప్పేసి 2 పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. ఇంక ఇప్పుడు ఆనియన్స్ అవి అయితే కట్ చేసుకుంటున్నాను. ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. ఇప్పుడు ఇలా మ్యాట్ అయితే వేసుకుంటానండి. ఎందుకు మ్యాట్ వేసుకుంటానంటే ఒక్కసారే మొత్తం అన్నీ తీసుకొని వెళ్ళి పడేయడానికి అయితే ఈజీగా ఉంటుందని చెప్పేసి నేనైతే ఇలా మ్యాట్ అయితే యూజ్ చేస్తూ ఉంటాను కూరగాయలు కట్ చేసేటప్పుడు. అందుకని చెప్పేసి నేను మ్యాట్ అయితే యూజ్ చేస్తూ ఉంటాను. ఇంక ఇప్పుడు ఆనియన్స్ని అయితే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేస్తున్నాను. ఇంక ఇప్పుడు పచ్చిమిర్చిని కూడా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుంటున్నాను. చూడండి, నేనైతే ఈ విధంగా అయితే కట్ చేసుకున్నానండి. టమాటా అనేది నేను ఎప్పుడు కూడా చికెన్లోకి అయితే యూజ్ చేయను. ఇంక ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది రెడీ చేసుకుంటున్నానండి. నేను ఎప్పుడు కూడా అప్పటికప్పుడే రెడీ చేసుకుంటాను, ఫ్రెష్గానే రెడీ చేసుకుంటానండి అల్లం వెల్లుల్లి పేస్టు. ఇంకా వెల్లుల్లికున్న పొట్టు అనేది తీసుకుంటానండి. ఇంకా అల్లం కూడా అలానే తీసుకొని దంచి పెట్టుకుంటానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కచ్చాపచ్చాగా అయితే దంచుకుంటే సరిపోతుందండి. చూడండి, ఈ విధంగా అయితే దంచుకుంటే సరిపోతుంది. నేను ఎటువంటి మసాలా అయితే యూజ్ చేసి అయితే నేను ఎప్పుడూ కూడా కర్రీ అయితే చేయను. ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్తోనే తయారు చేస్తాను. ఇంక ఇప్పుడు ప్రాసెస్ అనేది చూసేద్దాం రండి, ఎలా ఉండాలో ఏంటో అనేది. ముందుగా స్టవ్ అయితే ఆన్ చేసుకోవాలండి. ఒక కళాయి అయితే తీసుకున్నాను. త్రీ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నానండి నేను. ఆయిల్ అనేది బాగా వేడెక్కాలి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు పచ్చిమిర్చి కూడా అయితే వేసేసుకుంటున్నాను. పచ్చిమిర్చి ఉల్లిపాయ అనేది బాగా వేగాలండి. చూసారు కదండి, ఈ విధంగా అయితే వేయించుకుంటే సరిపోతుంది. ఇంక ఇప్పుడు ముందుగా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నానండి. ఇంక ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు అయితే వేయించుకోవాలి. ఇంక ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకుంటున్నానండి.
ఇంక ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకుంటున్నానండి. చికెన్ అనేది బాగా వేయించుకోవాలి, లేదంటే నీచు వాసన అనేది వస్తుంది. ఇంక ఇప్పుడు చిటికెడు పసుపు అయితే వేసుకుంటున్నాను. పసుపు వేసుకోవడం వల్ల చికెన్ అనేది నీసు వాసన రాకుండా బాగుంటుంది, అందుకని చెప్పేసి పసుపు అయితే వేసుకుంటున్నానండి. ఇంక ఇప్పుడు మూత పెట్టుకొని కాసేపు అయితే వేగనివ్వాలి. మూత పెట్టుకోవడం వల్ల బాగా అయితే వేగుతుంది, అందుకని చెప్పేసి మూత అయితే పెట్టుకోవాలి. ఇంక ఇప్పుడు ఒకసారి మూత అయితే తీసుకొని అటు ఇటు అయితే కలుపుకోవాలి, లేదంటే అడుగు అనేది మాడుతూ ఉంటుంది. మధ్య మధ్యలో కదుపుతూ ఉండాలి. చూసారు కదండి, ఈ విధంగా అయితే వేయించుకోవాలి. ఇప్పుడు ఇంక నేను కారం అయితే తీసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్ల కారం అయితే తీసుకున్నానండి నేను. ఎందుకంటే పచ్చిమిర్చి అయితే ఆల్రెడీ కోసాం కాబట్టి 2 టేబుల్ స్పూన్ల కారం అయితే తీసుకున్నాను ఇక్కడ నేను. కారం అనేది ముక్కలకు పట్టే విధంగా బాగా అయితే కలుపుకోవాలి. ఇంక ఇప్పుడు మూత అయితే పెట్టుకొని కాసేపు అయితే వేగనివ్వాలి. ఎందుకంటే కారం వేసాం కాబట్టి కాసేపు అయితే వేగనివ్వాలి. ఒకసారి అయితే మూత తీసుకొని కదుపుతూ ఉండాలి. ఎందుకంటే కారం వేసాం కాబట్టి మాడిపోతూ ఉంటుంది, అందుకని చెప్పేసి కదుపుతూ ఉండాలండి మధ్య మధ్యలోని. చూసారు కదండి, చికెన్ అయితే ఈ విధంగా నాకైతే వేగిపోయిందండి. ఇంక ఇప్పుడు నేను వాటర్ అయితే వేసుకుంటున్నాను. లోటాడు వాటర్ అయితే తీసుకున్నానండి. ఇంకా అటు ఇటు కొంచెం అయితే కదుపుకొని మూత అయితే పెట్టేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా చేసుకోవాలి. ఇంకా ఉడకనీయడమే. ఇంక ఇప్పుడు మూత అయితే తీసుకొని కొంచెం అటు ఇటు అయితే కదపాలండి, లేదంటే అడుగు అనేది పడుతుంది. నేను ఇక్కడ గట్టి కోడ్ అయితే తీసుకోలేదండి, నాకు మెత్తగానే ఉంది కోడ్ అనేది, కాబట్టి నేను అందుకని చెప్పేసి వాటర్ అనేది కొంచెం తీసుకున్నాను. మీరు గట్టి కోడ్ అయితే తీసుకున్నట్లయితే వాటర్ అనేది ఎక్కువగా అయితే వేసుకోండి, ఎక్కువగా అయితే వేసుకొని ఉడికించుకోండి. ఇంక ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి వాటర్ అనేది ఇంకిపోయేంత వరకు అయితే మనం ఉడికించుకోవాలండి. చూసారు కదండి, ఈ విధంగా అయితే ఉడికించుకోవాలి.
నాకు ఇంకా వాటర్ అయితే ఇలా ఉంటే సరిపోతుంది. అందుకని చెప్పేసి ఇంత గ్రేవీ ఉంటుండగా అయితే నేను ఆపేసుకుంటాను. మీకు ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకా ఎక్కువైతే ఉంచుకోండి. ఇంకా లాస్ట్లో పుదీనా అయితే వేసుకుంటున్నాను. పుదీనా వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నా దగ్గర కొత్తిమీర లేదండి, అందుకని చెప్పేసి పుదీనాను అయితే వేసుకున్నాను. పుదీనా అనేది కొంచెం అయితే వేసుకోండి, లేదంటే మొత్తం అంతా పుదీనా ఫ్లేవరే వస్తుంది. కాబట్టి కొంచెం అయితే వేసుకోండి. చూసారు కదండి ప్రాసెస్ అది ఎలా ఉందో ఏంటో అనేది. ఇంక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.